సాయంత్రం చిలుకలూరుపేటలో ప్రజాగళం సభ హాజరు కానున్న మోదీ, చంద్రబాబు, పవన్. ఢిల్లీకి కేటీఆర్, హరీష్ సాయంత్రం కవితను కలవనున్న ఇరువురు. కాసేపట్లో కవితను విచారించనున్న ఈడీ, లిక్కర్ పాలసీపై వివరాలు సేకరించనున్న అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖాళీ అవుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి పసునూరి, పార్టీకి రాజీనామా చేసిన ఆరూరి. తెలంగాణలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం, జాబితా విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలుకలూరుపేట మండలం బొప్పూడులో ప్రజాగళం పేరుతో భారీ ఎన్నికల సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఏం చేయబోతున్నది వెల్లడించనున్నారు. పొత్తు ఖరారైన తర్వాత 3 పార్టీలు సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహిస్తూ ఉండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బొప్పూడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం తీర్చిదిద్దారు. 200 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్కు కేటాయించారు. వీఐపీలు, ప్రజలకు వేరువేరు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వీఐపీల కోసం గ్రీన్ రూములు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 7 హెలీప్యాడ్లు నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్పీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక వేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. వేదికపై 3 పార్టీల సీనియర్లకు అవకాశం ఇస్తారు. ఒక్కో పార్టీ నుంచి 10 మంది నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ కోసం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో 3 పార్టీల ముఖ్య నేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా శ్రమిస్తున్నాయి. ఈ సభకు కనీసం 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు.
ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరస్వామి ఫోన్లో అందిస్తారు. చెప్పండి వీరస్వామి, నేడు చిలకలూరుపేటలో భారీ ప్రజాగలం సభలో ఒకే వేదిక పైన మోదీ, చంద్రబాబు పవన్ చూడబోతున్నాం. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మాధురి, పల్నాడు జిల్లా చిలకలూరుపేట వద్ద బొప్పుడి వద్ద జనసేన బీజేపీ ప్రధాని మంత్రి మోడీ ఈ సభకి రానున్నారు. ఈ నేపథ్యంలో భారీగా దీనికి మాత్రం ప్రజాగళం అనే ఒక పేరును కూడా ఖరారు చేయడం జరిగింది. ఈ సభను సక్సెస్ చేసేందుకు దిశగా మాత్రం బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఒక వేదికపై దాదాపు 10 ఏళ్ల తర్వాత మాత్రం చంద్రబాబు, ప్రధానమంత్రి మోడీ, పవన్ కళ్యాణ్ మాత్రం ఒకే వేదిక మీదకి రానున్నారు. ఈ తరుణంలో మాత్రం ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి 3 పార్టీల నేతలు కూడా భావిస్తున్నారు. గత కొద్ది రోజులు కూడా ఇక్కడ మాత్రం భారీగా ఏర్పాట్లు చేశారు. భారీగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవాలి. ప్రధాని మోడీ హాజరు దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దాదాపు 300 ఎకరాల్లో కూడా ఈ ప్రజాగళం సభను నిర్వహిస్తున్నారు. భారీ స్థాయిలో ఇక్కడికి మాత్రం చుట్టుపక్కల ఏదైతే ఉందో జిల్లా నుంచి కూడా భారీగా తరలి వస్తారని చెప్పేసి ఒక 10 అంచనా కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సభలో ఒక ప్రధాని మోడీ ఒక సంకేతం పంపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం తప్పనిసరిగా తాము అండగా ఉంటామని చెప్పేసి ఒక సంకేతం పంపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ సభలో ప్రసంగంలో మాత్రం గుజరాత్ వంటి రాష్ట్రాలను అభివృద్ధి చేసిన విధంగానే ఈ రాష్ట్రాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తాం, అదేవిధంగా గతంలో ఇవ్వాల్సిన రాయితీలు కానీ నిధుల పెంపు విషయంలో కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి ఒక సంకేతం పంపిస్తున్నారు. అదేవిధంగా ప్రజల్లోకి మాత్రం తీసుకెళ్లేదు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాష్ట్రంలో పరిపాలన కుట్టుబడింది. ఈ నేపథ్యంలో పరిపాలనకి, అభివృద్ధికి మేము మా వంతు సహకారం మాత్రం కేంద్రం అందిస్తుంది అని చెప్పేసి ఒక సంకేతం పంపిస్తున్న తరుణంలో ఈ నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రధానమంత్రి మోడీ 5:20 ఇక్కడికి రానున్నారు. దీనికి సంబంధించి కూడా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. 4:10 విజయవాడ వస్తారు. విజయవాడ వచ్చిన తర్వాత అక్కడి నుంచి హెల్ప్యాడ్ ఏదైతే ఉందో ఒప్పుడు చేరుకోనున్నారు. అక్కడి నుంచి వెంటనే మాత్రం రోడ్డు మార్గం నుంచి ఇక్కడ దీనికి సంబంధించిన కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. వేదిక మీద కేవలం 27 మందికే అనుమతి ఉంది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కూడా అక్కడ వేదిక మీదకి అనుమతి లేదని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఎస్పీజీ బలగాలతో మాత్రం ఇక్కడ గడుగడుగున మాత్రం భద్రతను కట్టుదిట్టం చేశారని చెప్పుకోవాలి. ఈ సభలో మాత్రం ఒకే విధంగా 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడీ ఒకే వేదికకి రానున్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం భారీగా సక్సెస్ చేయాలని చెప్పేసి 3 పార్టీలు మాత్రం భావిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే మాత్రం 24 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. వీరందరికీ ఎవరికొరకు ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎండాకాలం సమయం తరపున కాబట్టి ఇక్కడ అందరికి మజ్జిగ కానీ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఒక్కొక్కరికి ఇక్కడ ట్రాఫిక్ మళ్లింపు కూడా జరిగింది. ఎక్కడైతే విశాఖపట్నం వెళ్లే మార్గానికి ఒంగోలు నుంచి వచ్చే వాహనాలకు కూడా రేపల్లె నుంచి మార్గం కూడా వెళ్లే దారిగా మాత్రం ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేయడం జరిగింది. వీటన్నింటిని చూసుకుంటారు ఈ 3 పార్టీల అధినేతలు కూడా, 3 పార్టీల నేతలు కూడా ఈ సభను సక్సెస్ చేయాలని భావిస్తున్నారు. ఈ సభని సక్సెస్ చేసి ప్రజల్లో ఒక సంకేతం పంపించే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయి. అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీకి చెక్ పెట్టే దిశగా మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని చెప్పుకోవాల్సింది. ఈ సభ ద్వారా ఒక సంకేతం పంపిస్తున్నారు మాధురి. థ్యాంక్ యూ వీరస్వామి.
ప్రధాని మోదీ ఏపీలో సభానంతరం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న నాగర్ కర్నూలు సభలో పాల్గొన్నారు. ఇవాళ ఏపీలోని చిలకలూరుపేట మండలం బొప్పుడి సభ అనంతరం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్లోనే బస చేస్తారు. రేపు ఉదయం జగిత్యాలకు బయలుదేరి వెళ్తారు. అక్కడి బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక శివమొగ్గకు వెళ్తారు ప్రధాని. ప్రధాని మోదీ ఏపీలో సభ అనంతరం సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న నాగర్ కర్నూలు సభలో పాల్గొన్నారు. ఇవాళ ఏపీలోని చిలకలూరుపేట మండలం బొప్పుడి సభ అనంతరం సాయంత్రం హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్లోనే బస చేస్తారు. రేపు ఉదయం జగిత్యాలకు బయలుదేరి వెళ్తారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కర్ణాటక శివమొగ్గకు వెళ్తారు ప్రధాని. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ మార్నింగ్ వాకర్స్ తో మాట్లాడారు. మేడిపల్లిలోని శాంతివనం పార్కులో తెల్లవారుజామునే మార్నింగ్ వాకర్స్ ను కలిసి మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో తీసుకువచ్చిన సంక్షేమ పథకాలు, దేశ విదేశాల్లో మోడీ సాధించిన విజయాలను వాకర్స్ కు ఈటెల వివరించారు. దేశంలో మోడీ గాలి వీస్తుందని, అబ్ కీ బార్ మోడీ సర్కార్ పేరుతో మోడీ ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఈటెల అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుండి 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్లో వివిధ పార్టీల నుండి వచ్చిన వారికి కాషాయ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు ఈటెల. భారీ సంఖ్యలో మన బీజేపీలో జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు మన బీజేపీలో జాయిన్ పవన్ వెంకటేష్, నెక్స్ట్ సత్యనారాయణ జీ సత్యనారాయణ పురుషోత్తం. మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మొట్టమొదటిగా తెలంగాణ గడ్డ మీద మల్కాజ్గిరి పార్లమెంట్లో వాడు రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఆ రోడ్ షో సందర్భంగా 3వ తరగతి 4వ తరగతి చదివే పిల్లల నుంచి మొదలుపెట్టి 70-80 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా వారు రోడ్ షోలో పాల్గొని మోడీ గారిని అభినందిస్తున్న తీరు కానీ, వారికి ఆహ్వానం పలుకుతున్నటువంటి పద్ధతి కానీ, కేరింతలతో ఇవాళ జై మోడీ మోడీ నినాదాలతో వారిని సాదరంగా ఆహ్వానించింది
మోడీ గారు పులకించిపోయింది. నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ సీట్లలో 12కు పైగా గెలిచినటువంటి సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వైసీపీ మేనిఫెస్టో రూపకల్పన తుది దశకు చేరుకుంది. ఈ నెల 20న సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. రైతులు, మహిళలు టార్గెట్గా కొత్త పథకాలు ఉండనున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు. నెరవేర్చగల హామీలను మాత్రం ఇస్తామని అంటున్నారు. ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని చెబుతున్నారు. సీఎం జగన్ 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడటంతో ప్రచారం ప్రారంభించేందుకు వైసీపీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. ఇక మేదరమెట్లలో జరిగిన సిద్ధం సభలో మేనిఫెస్టోపై సీఎం జగన్ మాట్లాడారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తరువాత పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పారు. మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా పరిగణిస్తామని, 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నానన్నారు. నెరవేర్చగల హామీలను మాత్రం ఇస్తామని, ఒక్కసారి హామీ ఇస్తే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మరోవైపు అభ్యర్థుల ఖరారులో వైసీపీ పక్కాగా సోషల్ ఇంజనీరింగ్ చేసింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో ఓసీలకు 84, బీసీలకు 48, ఎస్సీ 10, ఎస్టీలకు 33 సీట్లు, మైనారిటీలకు 7 సీట్లు కేటాయించింది. ఇటు లోక్సభ అభ్యర్థుల విషయంలోనూ ఇదే ఫార్మేట్ ను ఫాలో అవుతున్నారు. మొత్తం 25 పార్లమెంట్ సీట్లలో బీసీలకు 11, ఎస్సీలకు 4, ఎస్టీ 1, ఓసీలకు 9 సీట్లు ఇచ్చింది. అందులో మహిళలకు 5 ఎంపీ సీట్లు కేటాయించింది. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 7 ఎమ్మెల్యే సీట్లను అదనంగా ఇచ్చింది వైసీపీ. ఏపీలో 25 ఎంపీ స్థానాలు ఉంటే 24 స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. అనకాపల్లి సీటును బీసీలకు ఇస్తున్నట్లు తెలిపారు. కానీ అభ్యర్థి ఎవరనేది తేల్చలేదు. సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆ దిశగా అధికారులు కోడ్ అమల్లోకి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పట్టణంలోని పలు ప్రాంతాల్లో దర్శనమిస్తున్న రాజకీయ నాయకుల పోస్టర్లను, ఫ్లెక్సీలను నగరపాలక సిబ్బంది తొలగించారు. కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే ఈసీ నిబంధనల మేరకు చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు అధికారులు.
రైట్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో మార్చి 23 వరకు కస్టడీకి రౌసా ఎవెన్యూ కోర్టు అనుమతించడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. కవితను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్పై విచారణ చేసిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. న్యాయమూర్తి ఆమెకు మార్చి 23 వరకు కస్టడీకి ఇచ్చారు. కుటుంబ సభ్యులు న్యాయవాదులను కలిసేందుకు అనుమతి ఇచ్చింది. ఇవాల్టి నుంచి కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. కవిత విచారణను వీడియో రికార్డింగ్ చేస్తారు. మరోవైపు కవితను కలిసేందుకు కుటుంబ సభ్యులు ఢిల్లీ బయలుదేరారు. ఇక తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై న్యాయ పోరాటం చేస్తానని కవిత కోర్టులోకి వెళ్లే ముందు అన్నారు. ఆమె తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి కూడా అరెస్టు చట్టవిరుద్ధమని న్యాయమూర్తికి తెలిపారు. అయితే కవితకు వ్యతిరేకంగా తగినంత సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాది చెప్పారు. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేశారని కవితపై విచారణ సంస్థ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కీలకంగా ఉన్నారని ఈడీ అధికారులు తెలిపారు. 10 రోజులు కస్టడీ కోరుతూ వేసిన పిటిషన్లో కీలక అంశాలను ప్రస్తావించింది ఈడీ. కవితను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో వివరంగా తెలుపుతూ పిటిషన్ వేసింది. ఇక కవితని 10 రోజుల కస్టడీకి ఇచ్చినట్లయితే మరిన్ని వివరాలు తెలుసుకుంటామని, సౌత్ లాబీ పేరుతో లిక్కర్ స్కామ్ లో కీలకంగా కవిత వ్యవహరించినట్లు ఈడీ ఆరోపించింది. ఆప్ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇవ్వడంలో కవిత కీలక సూత్రధారి అని, కవితకు బినామీగా రామచంద్ర పిల్లై ఉన్నారని ఈడీ తెలిపింది. రామచంద్ర పిల్లై ద్వారా వ్యవహారాన్ని మొత్తం కవిత నడిపించారని, ఎంపీ మాగంటి ద్వారా 30 కోట్ల రూపాయలను ఢిల్లీకి కవిత ఇచ్చారని ఈడీ పేర్కొంది. అభిషేక్ బోయినపల్లి ఈ డబ్బులను ఢిల్లీకి తీసుకువచ్చాడని, 30 కోట్ల రూపాయల నగదుని అభిషేక్ బోయినపల్లి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకువచ్చాడని, హవాలా ద్వారా ఈ డబ్బులని ఢిల్లీకి అభిషేక్ బోయినపల్లి చేరవేశారని ఈడీ వివరించింది. సౌత్ లాబీని కీలకం చేసేందుకు సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలతో పలుమార్లు కవిత మాట్లాడినట్లు గుర్తించామని, లిక్కర్ పాలసీ తయారు కాకముందే మార్గదర్శకాలు అన్నీ చేరినట్టు తెలిపింది. ఇండోస్పిరిట్ కంపెనీ పేరుతో కవిత వ్యవహారాన్ని నడిపినట్లు, రామచంద్ర పిల్లైను ముందు పెట్టి లిక్కర్ పాలసీలో కవిత జోక్యం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లి కవితను కలవనున్నారు. వారి వెంట ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ కూడా వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆమెను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోనే కవితను కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. ఇక ఢిల్లీలో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లి కవితను కలవనున్నారు. వారి వెంట ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్ కూడా వెళ్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఆమెను కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కలిసేందుకు కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలోని కవితను కలిసేందుకు ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతలు వెళ్తున్నారు. సంజయ్ సార్
ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలంటూ అనిల్కు నోటీసుల్లో పేర్కొంది. అనిల్తో పాటు వ్యక్తిగత సిబ్బందికి కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అనిల్తో పాటు 3 సిబ్బందిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే 4 ఫోన్లు సీజ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఐబిలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్ల ధ్వంసం, ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ డీఎస్పీ ప్రణీత్రావును 7 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతినిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రణీత్రావు ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉండగా పంజాగుట్ట పోలీసులు ఇవాళ ఆయన్ని కస్టడీకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో వరంగల్కు చెందిన ఓ బీఆర్ఎస్ నేత, విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ ఎస్పీ స్థాయి అధికారి ప్రమేయం ఉన్నట్లు తేలింది. సిద్దిపేట, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారికి సహకరిస్తున్న వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్, వార్ రూములను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇతర పోలీస్ అధికారులకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ కేసు దర్యాప్తునకు జూబ్లీ హిల్స్ ఏసీపీ పి వెంకటగిరి నేతృత్వం వహిస్తూ ఉండగా పశ్చిమ మండలం డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు, ఆధారాలను ధ్వంసం చేసినట్లు ప్రణీత్రావు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వారం రోజుల కస్టడీలో తెర వెనుక సూత్రధారులు, పోలీస్ శాఖలో మరికొందరు పాత్రధారుల వివరాలను రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పర్వతగిరి వార్ రూముకు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించినట్లు గుర్తించిన దర్యాప్తు అధికారులు మిగతా వార్ రూమ్ల వెనుక ఉన్న వారి వివరాలను సేకరించనున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.